సుభాష్. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు వద్ద వంగవీటి మోహన రంగ రాధ వీళ్ళిద్దరికి సంబంధించి స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మనం చూస్తున్నాం. వంగవీటి మోహన రంగ సతీమణి రత్నకుమారి పూజలో కూర్చున్నారు. శంకుస్థాపన కార్యక్రమం మొదలైంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సంస్మరణ భూమి ద్వారా ఇక్కడ నుండే 3 ఎకరాల భూమిని వీరు కొనుగోలు చేశారు. వంగవీటి రాధాకృష్ణ ఇక్కడ నుండే పలు సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా వితంతు మహిళలు గాని వృద్ధాశ్రమాలు చేసే ఏర్పాటు కూడా చేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో ఎవరైతే ఆశ్రయం కోల్పోయిన ఉన్నారో సీనియర్ సిటిజన్స్ వారందరినీ కూడా వంగవీటి మోహన రంగ ఆశయాలు కొనసాగింపుగా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాధారంగ మిత్రమండలి సభ్యులు ఇప్పటికే విజయవాడ నగరానికి చేరుకున్నారు. అక్కడ రంగా గారి పాత ఇంటి వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నుండి భారీ కార్ల ర్యాలీతో బయలుదేరి ఇక్కడ కాటూరు చేరుకోనున్నారు. ఇక్కడ కాటూరు వద్ద చూసుకుంటే ఇప్పటికే వంగవీటి మోహన్ రంగకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు చూసుకుంటే అంటే వంగవీటి మోహన్ రంగ చనిపోయి 1988 డిసెంబర్ 26 ఇప్పటికి 30 ఏళ్లు గడుస్తున్నా కూడా అభిమానుల గుండెల్లో ఆయన చిరస్థాయిగానే నిలిచిపోయారు. ఆయన ఆశయాలను రాధారంగ మిత్రమండలి సభ్యులు కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇక వంగవీటి మోహన్ రంగ అన్న వంగవీటి రాధాకృష్ణ గురించి చూసుకుంటే ఆయనకి రాబిన్ హుడ్ అనే పేరు కూడా ఉందని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందు నడిపించేవారు. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా రహదారంగాలు ఎదురించేవారు. పేదలకి పక్షాన్ని నిలబడేవారు. బడుగు బలహీన వర్గాలకి ఆ రోజుల్లో ఎవరైతే ముష్కరులు కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి రంగా ఒక ఆశ్రయంగా ఉండేవారు. ఆయనతో చెప్పుకునేవారు కష్టాలన్నీ కూడా ఆయన అభిమానులు చెప్తున్నారు. ఈయన అంటే అప్పటి నుండి కూడా గత 30 ఏళ్లుగా కూడా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా రంగాకి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడ్డారు. వారంతా కూడా మనం అందరం కలిసి ఒక సేవా కార్యక్రమం చేయాలి అని ఒక కమిటీగా ఏర్పడి రూపకల్పన చేయడం, దానికి సంబంధించి ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్తున్నారు. ఒక సేవా కార్యక్రమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. వృద్ధులకి ఆశ్రయం కల్పించాలి, వితంతు మహిళలకి ఆశ్రయం కల్పించాలి అనే విధంగా కూడా వీరంతా ఏర్పడడం జరుగుతుంది. అసలు ఏ విధమైన సేవా కార్యక్రమాలు వీరు చేస్తారు అసలు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అంటే ఏ సేవా కార్యక్రమాలు మీరు ప్లాన్ చేశారు? మెమోరియల్ పార్క్ లాగా తయారు చేసి రంగా గారి ఆశయాలకు అనుగుణంగా వృద్ధాశ్రమం కూడా స్టార్ట్ చేయడానికి ఇలా శంకుస్థాపన జరుగుతుందండి. ఆయన ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ గారు చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా ఇది ఆదర్శంగా తీసుకొని చక్కగా వృద్ధాశ్రమాలు కానీ మెమోరియల్ పార్కులు డెవలప్మెంట్ చేసి రంగా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. కాటూరు కేంద్రంగా 3 ఎకరాలు భూమి చేసుకున్నారు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తా అంటున్నారు. అంటే ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడు రూపుదిద్దుకునే అవకాశం ఉంది? ఈ గట్టిగా ఒక 6 నెలల నుంచి సంవత్సరంలోపు మొత్తం రూపుదిద్దుకుంటాయండి. రంగా గారి జన్మభూమి ఇది. రంగా గారు కాటూరులో జన్మించారు. దానివల్ల ఇక్కడే స్థలం తీసుకుని శంకుస్థాపన చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, అంటే రంగా గారితో మీ అనుబంధం ఏ విధంగా ఉండేది? రంగా గారితో మా అనుభవం అంటే ఆయన అన్న రాధా గారితో మేము 69-70 నుంచి ప్రయాణం చేశాం కొంతకాలం. తర్వాత ఈయన 79-80 నుంచి విజయవాడలో వచ్చి ఉన్న తర్వాత ఆయన కృష్ణాంకలో 41వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసిన దగ్గర నుంచి మేము ఆయన చివరి నిమిషం దాకా ఆయనతో కలిసి పనిచేశాం. మేము అటువంటి వ్యక్తిని కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ శంకుస్థాపన చేయడం ద్వారా ఆయన అన్నగారు అయినటువంటి రాధా గారికి ఇద్దరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. రత్నకుమారి గారు, రాధా గారు, జూనియర్ రాధా కూడా అని చెప్పి మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళు ఇట్లాగే చాలా కలకాలం వాళ్ళిద్దరి పేరు నిలబెట్టడం కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంటే మీరు చూసుకుంటే రంగా హత్య వెనుక ఉన్నవారికి ఏ మేరకు శిక్ష పడింది అనుకుంటున్నారు? న్యాయం జరిగిందా రంగా కుటుంబ సభ్యులకి? రంగా కుటుంబ సభ్యులకి న్యాయం జరిగిందంటే ఆమెను చూస్తున్నాం మనం. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది.
రాధా ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. ఇప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీలో అతనికి సీట్ ఇస్తారని చెప్పి ఖచ్చితంగా అతను పోటీ చేస్తాడని చెప్పి అతను గెలుస్తాడని ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాము. నేను కూడా వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను ప్రస్తుతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇతను ఖచ్చితంగా ఆదరించి ఇతనికి ఒక పరిస్థితి తీసుకొస్తాడని చేస్తాడు. అంటే రంగా గారికి బిడ్డగానే ఇతనికి రాధా గారికి న్యాయం చేయాలి. రాధా కూడా ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ మందికి సేవ చేస్తాడు, ఇంకా జనంలోకి వెళ్తాడు. రత్నకుమారి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది. అవన్నీ మర్చిపోకుండా ఆవిడ ఈ రోజున రాధా గారికి రంగా గారికి ఇద్దరికీ కలిగి వాళ్ళ సంవత్సరాల దిన సందర్భంగా ఇక్కడ ఇది కట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కాటూరు ఉయ్యూరు మండలం కాటూరు వద్ద రాధారంగ స్మరణ భూమిలో శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పూజా కార్యక్రమాలను వంగవీటి మోహన్ రంగ సతీమణి రత్నకుమారితో పాటుగా రంగా గారి కుమార్తె ఆశాలత వీరంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీరంతా కూడా ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క విజయవాడలో చూసుకుంటే వంగవీటి రాధాకృష్ణ అక్కడ ఏదైతే ఎప్పటి నుండో ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహానికి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత అక్కడ నుండి విజయవాడలో ఉన్న కార్యక్రమాలన్నీ చూసుకుని ఆయన అభిమానులతో రాధారంగ మిత్రమండలి సభ్యులతో కూడా భారీ బైక్ ర్యాలీతో కార్ల ర్యాలీతో కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమవుతుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. 30 ఏళ్లుగా ఒక మనిషిని ఇలా గుండెల్లో పెట్టుకుని చూడడం కానీ ఒక అంటే దేవుళ్లాగా కొలవడం కూడా కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు వంగవీటి మోహన్ రానికి. గత 30 ఏళ్లుగా కూడా వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ఈ రాధారంగ స్మరణ భూమిలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తాం, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సుభాష్. ఓకే శివసాగర్, చెప్పండి మరి స్మృతివనంలో ఎటువంటి అంశాలకి ప్రాధాన్యత సంతరించుకుంది? స్మృతివనంలో ఎటువంటి ఏర్పాట్లు ఆయనకు గుర్తుగా చేయబోతున్నారు వాళ్ళు? ప్రస్తుతానికైతే రాధారంగ మిత్రమండలికి సంబంధించినంత వరకు ఇక్కడ స్మరణ భూమిలో రాధారంగ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దానితో పాటుగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడంతో కదా పలు సేవా కార్యక్రమాలు కూడా వంగవీటి మోహన్ రంగ రాధా కుటుంబ సభ్యులందరూ కూడా సంకల్పం చేసుకున్నారు. ఇక్కడ నుండి సేవా కార్యక్రమాలు చేయాలి. ఏదైతే ఈ కాటూరు ఉందో రంగా గారి స్వగ్రామం, ఇక్కడ ఆయనకి అభిమానులు ఉన్నారు, ఆయన బంధుమిత్రులంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రంగా గారికి ఒక స్మరణ భూమి ఉండాలని కూడా గత కొన్నేళ్లుగా రాధారంగ మిత్రమండలి సభ్యులంతా కూడా సంకల్పం చేసుకున్నారు. అందులో భాగంగానే కాటూరులో 3 ఎకరాల భూమిని వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ 3 ఎకరాల భూమిలో కూడా ఈ సంస్మరణ భూమిలో సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశామని చెప్తున్నారు. రంగా అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకుంటున్నారు. వారంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు. మేమంతా కూడా చేదోడు అందిస్తాము, చేదోడుగా నుంచుంటాము, రంగా గారి కుటుంబానికి మేమందరం ఉన్నామని కూడా వారు చెప్తున్నారు. ఈయన అంటే ఏదైతే ఈ వంగవీటి మోహన్ రంగ రాధాకృష్ణ ఆశయాలు ఉన్నాయో వాటిని కొనసాగించడానికి సాయశక్తిలో కృషి చేస్తామని కూడా ఇక్కడ ఆయన అభిమానులు చెప్తున్నారు. సుభాష్. ఓకే శివసాగర్, చెప్పండి మరి రాజకీయంగా ఇది ఎటువంటి పరిస్థితులకి దారితీయనుంది? వంగవీటి రాధా కూడా రాజకీయంగా ఏదో ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. దీని గురించి సమాచారం ఏంటి? వాస్తవంగా గత 3 నెలలుగా కూడా ఇదే ప్రచారం కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో వంగవీటి రాధాకృష్ణకి సరైన స్థానం ఇవ్వలేకపోతున్నారు. ఆయన దీని మీద కొంత అలక పూనారు. ఇందులో భాగంగా ఆయన అకామిడేట్ చేయడానికి ఒక పక్క మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి వెళ్లాల్సిందిగా కొన్న పుకార్లు అయితే చెలరేగినాయి. దీన్ని వంగవీటి రాధాకృష్ణ అయితే ఖండించే పరిస్థితి లేకపోయినా కూడా అసలు ఆయన రాజకీయ ప్రయాణం ఎటువైపు ఉంటుందనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రంగా కుమారుడు రాధాకృష్ణకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాయని వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి కూడా చెప్తున్నారు. రంగా గారి అభిమానులు, రంగా గారి అనుచరులు ఏవి నిర్దేశిస్తే దాని ప్రకారం నేను నడుచుకుంటాను, వారు ఎక్కడ నన్ను నుంచోమంటే అక్కడ నుంచుంటాను, రాజకీయాల్లో కూడా నేను రావడానికి వారే కారణం. రంగా గారి అనుచరులు కానీ రంగా గారి అభిమానులకి సేవ చేసుకోవాలి, ప్రజలకి చేదోడు వాదుడుగా ఉండాలి, రంగా గారి ఆశయాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లో వచ్చాను. ఇందులో భాగంగా ప్రజలు నిర్ణయించాలి, రంగా గారి అభిమానులు నిర్ణయించాలి ఏ పార్టీలో ఉన్నది. ప్రస్తుతం
ప్రస్తుతానికి ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నా కూడా కొన్నాళ్ళుగా ఆయన కొంత స్తబ్దుగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. అంటే న్యూట్రల్ గా ఉన్నాడు ఆయన. ఏ పార్టీలోకి అంటే అటు వైఎస్ఆర్సీపీలో కూడా గతంలో ఆయన ఉత్సాహంగా తిరిగినా కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆ తర్వాత జరిగిన పరిణామంలో సీట్ల పంపకం కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విజయవాడలో చూసుకుంటే కృష్ణా జిల్లాలో పూర్తిగా విజయవంతమైంది పాదయాత్ర. దీనికి సంబంధించి వంగవీటి రాధాకృష్ణ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. రంగా గారి అనుచరులు కానీ వంగవీటి రాధా అనుచరులు కానీ వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కొంత భుజాన వేసుకుని తిప్పిన పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి జిల్లా దాటిన తర్వాత కృష్ణా జిల్లా దాటంగానే ఆయన కొంత మాట మార్చిన విధానం కొంత వీరిని బాధపరిచిందనే చెప్పుకోవచ్చు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నుండి కాకుండా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలనే సంకేతాలు కొంత ఆయనకు అందేలా చేయడం, డైరెక్ట్ గా కాకుండా ఎవరితోనో చెప్పించే ప్రయత్నం కానీ కొంత పుకార్ల ద్వారా కూడా తెలుస్తుంటో కొంత వారైతే బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. రంగా కుటుంబీకులు కూడా వారు ఇప్పుడు కూడా కొంత నమ్మకంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి కానీ రాధాకృష్ణకి జగన్మోహన్ రెడ్డికి వీరందరూ కూడా కొంత అనుబంధం ఉన్నా కూడా ఆయన ఇలా చేయడం రాధాకృష్ణ బాధించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాజకీయంగా ఆయన ఎటువైపు వెళ్తారు అనే దాని మీద అయితే కొంత అభిమానులు ఉత్కంఠ నెలకొంది. అంటే ఈ రోజు ఏమైనా ఈ పార్టీ మారిపోయేది కానీ ఏ పార్టీలో ఉండేదనే దాని మీద రాధాకృష్ణ ఏమన్నా చెబుతారా అన్న ఉత్కంఠతో కూడా ఆయన అభిమానులు ఇక్కడ ఉయ్యూరు మండలం కాటూరు చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. సుభాష్. ఓకే శివసాగర్, మరి చెప్పండి, రాజకీయంగా ఇటువంటి కార్యాచరణ వంగవీటి రంగా చేయబోతున్నారనే దాని గురించి అభిమానులు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఒకసారి అక్కడున్న అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు స్మృతివనం పట్ల ఎలా స్పందిస్తున్నారు, వంగవీటి రాధా రాజకీయ తదుపరి కార్యాచరణ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సుభాష్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక వంగవీటి అనుచరులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాకపోతే రాధాకృష్ణ పార్టీ మారే విషయం మీద స్పందించడానికి ఎవరూ చూపించట్లేదు. దీని మీద తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడతారు. మిగతా వారు ఎవరు కూడా దీని మీద స్పందించిందని స్పష్టమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఆయన అనుచరులు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడానికి సిద్ధం లేదు. ఇది కేవలం రాధా రంగా స్మరణ భూమికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమే కానీ ఇది రాజకీయ వేదిక కాదు అని కూడా ఇప్పటికే వారు చెప్పడం జరిగింది. దాంతో ఆయన అభిమానులందరూ కూడా కొంత సంయమనం పాటిస్తున్నారు. కొత్త అంటే మెజారిటీ వర్గం జనసేన పార్టీలోకి రావాలి. పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణకి ఉన్న అనుబంధం నేపథ్యంలో చాలా మంది కూడా ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి నడవాలని ఆయన మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్న పార్టీలోనే కొనసాగితే బాగుంటుందని మరికొంత చెప్తున్నారు. వీటన్నిటిలో రాధాకృష్ణ ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతానికి దీన్ని రాజకీయంగా మనం చర్చించే అవకాశం ఉండకూడదు. ఒక సేవా కార్యక్రమం అనుకున్నాం. వంగవీటి మోహన్ రంగా చనిపోయి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన అభిమానుల గుండెల్లో ఉన్నాడు. ఆయనకి సంబంధించి ఆయన కుటుంబ సభ్యుల తరఫున ఒక సేవా కార్యక్రమం అనుకున్నాం. దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దాన్ని కొనసాగిద్దాము. పార్టీ కానీ రాజకీయాలకు సంబంధించి వేరే వేదిక పెట్టుకుందాం, లేదా దానికి సంబంధించిన ప్రకటన నేనే చేస్తాను. అభిమానులు ఎవరు కూడా ఉత్సాహపడి ప్రకటనలు చేయవద్దు అని కూడా ఆయన ఎప్పటికే చెప్పడం జరిగింది. ఆయన ఏ పార్టీలో ఉంటారని కూడా ఎవరు మాట్లాడడానికి ఇక్కడ ఇష్టం చూపించిన పరిస్థితి ఉంది. మనం ఇక ఒక అభిమాని చెప్పి సరే చెప్పండి, అంటే వంగవీటి రాధాకృష్ణ కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో స్తబ్దుగా ఉన్నారు. ఆయన పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? రాధా రంగమిత్ర మండలి తరఫున ఏ విధమైన ఒత్తిళ్లు ఏమైనా ఆయన మీద ఉన్నాయా? ఏ ఒత్తిళ్లు లేవండి. ప్రస్తుతానికి ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా, అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? వేచి చూస్తున్నారండి. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వైసీపీలోనే ఉన్నారు ప్రస్తుతానికి. ఇది ఆయన సొంత కార్యక్రమం అండి. వాళ్ళ నాన్నగారు రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. చూస్తున్నాం రాజకీయాలకు అతీతంగా కార్యక్రమం చేస్తున్నాం. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. అయితే కొనసాగుతారా లేదా అనేది మాత్రం కొంత ప్రశ్నార్థంగానే ఉంది. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో వంగవీటి రాధాకృష్ణ విజయవాడ నుండి కూడా ఇక్కడికి ఉయ్యూరు మండలం కాటూరుకు చేరుకున్నారు. ఈ కాటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. వంగవీటి మోహన్ రంగా కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన మిత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. రంగాకి సంబంధించినంత వరకు ఆయన వెనకాల తిరిగిన కొంతమంది ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారి హత్యాయత్నంలో చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నివాళులు అర్పిస్తామని కూడా వారంతా చెప్తున్నారు. ఏదేమైనా రంగా గారి ఆశయాలు కొనసాగించాలి, రాధాకృష్ణ ఆశయాలు కొనసాగించాలి, పేదలకు అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండాలి అనేది కూడా వారు చెప్పే పరిస్థితులు ఉన్నాయి.
ఏదేమైనా కూడా రంగా గారి ఆశయాలను కొనసాగించాలనేదే ప్రధానంగా ఇక్కడ ఇదిగా కొనసాగుతుంది. పూజా కార్యక్రమాలు కూడా మనం చూస్తున్నాం. శంకుస్థాపన కార్యక్రమం కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాధాకృష్ణ పొలిటికల్ గా ఏ పార్టీలో ఉంటారనేది ఇప్పటి వరకు ఆయన అభిమానులు ఎవరో మాట్లాడే పరిస్థితులు లేవు. ఏదేమైనా కూడా ముందుగా సేవా కార్యక్రమాలతోనే మనం ముందుకు వెళ్ళాలి, సేవా కార్యక్రమాలని కొనసాగించాలన్న భావన అయితే ఇక్కడ ఉంది, అభిమానులు అయితే ఉంది. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశారు, సేవా కార్యక్రమాలు ప్లాన్ చేశారంటే ఏ విధంగా ఉండిపోతుంది రంగా గారి కార్యక్రమాలు? కానీ ఇది ప్రైవేట్ గా ఏదో పూజ చేస్తారంటే వచ్చాను రంగా గారు. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన మిత్రులు కూడా చేరుకున్నారు. వారంతా కూడా కొంత మాట్లాడడానికైతే, అంటే వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రవేశానికి సంబంధించి కానీ పార్టీ మారే ఆలోచనకి సంబంధించి కానీ ఆయనే చెప్తారు. కాబట్టి ప్రస్తుతానికైనా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారు కాబట్టి మాట్లాడే అవకాశం లేదు. ఆయన మాట్లాడిన తర్వాతే రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ రంగా అనుచరులు కానీ మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. దాంతో పాటుగా రంగా హత్యాయత్నంలో ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా ఈ వేదిక నుంచే కూడా వారందరికీ కూడా నివాళులు అర్పిస్తామని కూడా చెప్తున్నారు. సుభాష్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.